నమస్తే, నేను ప్రియాంక. A1 టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట సమీపంలోని శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ప్రాంగణంలో బుధవారం వేకువజామున భోగి పండుగ ఘనంగా నిర్వహించారు. విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మోహన్ బాబు భోగి మంటలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో MBU ప్రో ఛాన్సలర్ మంచు విష్ణు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు తెలుగు ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. బలిచక్రవర్తి పాతాళ లోకాన్ని విడిచి భూలోకానికి వచ్చిన రోజునే భోగి పండుగగా జరుపుకుంటారని తెలిపారు. చాలామంది వచ్చారు. అంటే మీరు ఇన్ని గంటలకు లేచి ఉంటే ఇక్కడ రాగలిగారు. ముందు మీ అందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఇంటిల్లపాది క్షేమంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. భోగి అంటే ఏమిటి, సంక్రాంతి అంటే ఏంటి, పశువుల పండుగ అంటే ఏంటి, కరువు పండుగ అంటే ఏంటి, ప్రతిదీ ఎక్కువ శాతం తెలియకపోవచ్చు. ఏదో భోగి అంటే భోగి మంటేసేద్దామని, దానికి ఒక అర్థం ఉంది. ప్రతి పదానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. అయితే కంప కొట్టుకొని వేస్తూ ఉంటాం. అది నేను కూడా ఎన్నోసార్లు చేశాను. అలా వేసి అక్కడ వచ్చి బూడిదని తీసుకెళ్ళి అందరం బూడిద విభూదిగా పెట్టుకొని ఆ తర్వాత అక్కడ పెట్టినటువంటి నీళ్లను స్నానం చేస్తే తలంటి స్నానం చేయాలంటారు. అది చాలా మంచిదని. ఆ తర్వాత పెద్దలకు బట్టలు పెట్టుకుంటాం, కోళ్ళ పందాలు ఆడతాం, పశువుల పందాలు ఆడతాం. అన్నీ ఒక కోలాహలంగా ఉంటుంది. అది పండగ అంటే పండగ వాతావరణం శుభప్రదంగా అందరూ ఫలానా ప్రతిరోజు ఆ పండుగ చేసుకొని అందరూ సుఖంగా సౌఖ్యంగా భోగభాగ్యాలతో ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్. కర్నూలు జిల్లా పత్తికొండలో ఆదోని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్తో జేసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు వైసీపీ సమాచార హక్కు చట్టం విభాగ జిల్లా ఉపాధ్యక్షులు కొట్టాల రాజు సంఘీభావం తెలిపారు. ఆదోనిని జిల్లాగా ప్రకటించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన విమర్శించారు. వెనుకబడిన పత్తికొండ డివిజన్ అభివృద్ది చెందాలంటే ఆదోనిని జిల్లాగా చేయడం తప్పనిసరి అని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదోని జిల్లాగా ప్రకటించే వరకు పోరాటానికి మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. ధన్యవాదాలు తెలుపుతున్నాం. చాలా తెలియజేస్తున్నాం. ఈ జిల్లా సాధన కోసం ప్రతి వార్డు నుంచి ఆదరణ జిల్లా సాధన కోసం ఇస్తున్న పెద్ద మనుషులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ జిల్లా కోసం ఈరోజు 5వ రోజు ఈ పత్తికొండ నియోజకవర్గంలో గ్రామాల్లో వెళ్ళిపోయి ఆలోచిస్తాను కల్పించి ఈ సందర్భానికి ఆదరణ జిల్లా అయితే ఏవేవైతే ఉపాయాలు ఉన్నాయో అవన్నీ వివరిస్తూ మనం కర్నూలు జిల్లాకు పోవాలంటే దాదాపు 130 కిలోమీటర్లు అవుతుంది. ఇదే ఆదరణ జిల్లా అయితే జస్ట్ ఒక 60 కిలోమీటర్లో పోయి తిరిగి రావచ్చు. అంతేగాని పొద్దున 5 గంటలకు పోతే సాయంత్రం 6 గంటల వరకు ఆదరణ జిల్లా అయితే మనకి ఏమేమి ఉంటాయంటే ఈరోజు నీళ్ళైతేనేమి, ఇరిగేషన్ అయితేనేమి, ఎక్స్ట్రావిషన్ అయితేనేమి, అలాగే ESP ఆఫీస్, SP ఆఫీస్ మనకు అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ స్థితిలో ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ఒకటి. 3 రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ వేడుకలను ప్రజలు ఆనందోత్సాహాలతో నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పలుచోట్ల తెల్లవారుజామున భోగి మంటలు వెలిగించి సంక్రాంతి పాటలతో సందడి చేశారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ జానపద నృత్యాలు, పాటలతో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని నానాపనగా డిగ్రీ కాలనీ, డిఆర్ కాలనీ, మోడల్ కాలనీ, పాండురంగనగర్, బోయపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా సంక్రాంతి వేడుకలు రమణీయంగా జరిగాయి.
చిత్తూరు జిల్లా కుప్పంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్డీ దొరస్వామి నాయుడు 26వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో బీఆర్డీ అభిమానులు, అఖిలపక్ష నాయకులు ఆయన చిత్రపటానికి పూజలు నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే దొరస్వామి నాయుడు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రజల కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దొరస్వామి నాయుడు గారి చనిపోయి 25 సంవత్సరాలు అయిపోయింది. మా తల్లి గారు సరిచేసి దొరస్వామి నాయుడు గారు చాలా సంతోషపడేవాడు అని చెప్పుకునే ప్రజలందరికీ మనస్ఫూర్తిగా పాపం అందరికంటే ముందు వచ్చారు. వాళ్ళు అందరికంటే ముందు వచ్చి ఆఖరి వరకు ఎదురు చూస్తున్న వాళ్ళు పెట్టమని చెప్పి ఆ చెలిగుడ్లు పెడితేనే ఆయనకి ఆనందం. ఆయనకి బిర్యానీలు లేదంటే మటన్లు, చికెన్లు పెట్టకపోయినా నష్టం లేదు. కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న చట్నీ చేసేవాళ్ళు అప్పుడే చెలిగిన చట్నీ వెంటనే ఒకరు రాజకీయ రంగంలో, ఒకరు విద్యా రంగంలో, ఒకరు సేవా రంగంలో ఏ విధంగా అయితే వాళ్ళలో అప్పట్లో 40 సంవత్సరాల ముందే గుర్తించారో ఇప్పటికీ ఈ రోజు నేను తెలుసుకోగలిగాను. అంటే ఆయనలో ఆ ముందు చూపు కూడా ఉండేదని చెప్పి సందర్భంగా నాకు అధ్యక్షుడిగా 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాల్సిన దాన్ని కేవలం 1.5 సంవత్సరంలోనే ప్రతి మారుమూల గ్రామానికి, ప్రతి మారుమూల పల్లెకు, ప్రతి వీధికి కరెంట్ ఇచ్చిన గొప్ప మనసున్న వ్యక్తి మన దొరస్వామి నాయుడు గారు. దొరస్వామి నాయుడు గారు ఆయన కుటుంబాన్ని ఆయన కుటుంబంగా ఏ రోజు భావించలేదు. దొరస్వామి నాయుడు గారు ఎప్పుడు ప్రజల మధ్యనే ఉండేవాడు. దొరస్వామి నాయుడు గారికి ప్రజలే ఆయన కుటుంబం. దొరస్వామి నాయుడు గారిని నమ్ముకొని ఎవరైతే వస్తారో పార్టీలకు అతీతంగా వాళ్ళకి న్యాయం చేయడంలో ఆయనకు ఆనందం, ఆయనకు సంతోషం. వాళ్ళు ఎవరైనా రాజు గారిని పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణానికి మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి 5 కోట్ల ప్రత్యేక గ్రాంట్ను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తీసుకొచ్చారని మున్సిపల్ చైర్మన్ షేక్ అఫాని తెలిపారు. బుధవారం చిలకలూరిపేట పురపాలక సంఘం కార్యాలయంలో కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి, జాలాది సుబ్బారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈరోజు ముఖ్యంగా మనం అందరం కూడా కూర్చుంది ఏంటంటే మన చిలకలూరిపేట పట్టణానికి 5 కోట్లు స్పెషల్ గ్రాంట్ తెచ్చారు ఎమ్మెల్యే గారు. ఈ గ్రాంట్ ఏదో 15 ఫైనాన్స్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాదు. ఈ యొక్క పేటలో ఉన్న మౌలిక సదుపాయాలు ఏవైతే ఉండో వాటికి అత్యవసరంగా చేయించడం కోసం 5 కోట్ల రూపాయలు స్పెషల్గా గవర్నమెంట్ వారితో మాట్లాడి నిధులు తెచ్చారు. ముందుగా వారికి మన పట్టణం తరఫున, మా పురపాలక సంఘం తరఫున ఇచ్చే పొజిషన్ లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి మన యొక్క లక్కీ రోడ్ల యూసుఫ్ లైన్ గారితో ఎమ్మెల్యే గారు మాట్లాడి వాటిని ఏర్పాటు చేయించారు. అయితే ఎమ్మెల్యే గారు మా యొక్క ముస్లింల యొక్క ఉద్దేశాన్ని గమనించి 2టికి 60 కోట్లు స్పెషల్గా గ్రాంట్ చేయించిన ఘనత ఆయనదే. 60 లక్షలు గ్రాంట్ చేయించిన ఘనత ఆయనదే. అంటే 30 లక్షలతోటే కాదు, ఇంకా కావాలంటే చేస్తాడు, చేసే నాయకుడు ఉన్నాడు. మనం కనుక స్టార్ట్ చేస్తే దాని అంతటా అదే పూర్తయిద్ది. అవి అన్ని ప్రాంతాల వాళ్ళకి ఉపయోగపడే. ఈరోజు ముఖ్యంగా మనం అందరం కూడా కూర్చునే పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పట్టణంలోని మాజీ మంత్రి విడుదల రజనీ నివాసం వద్ద తెల్లవారుజామునే భోగి వేడుకలు ప్రారంభమయ్యాయి. ముందుగా భోగి మంటలను విడుదల రజనీ వెలిగించి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. హరిదాసులు, గంగిరెద్దులు, లంబాడీలతో కలిసి భోగి మంటల చుట్టూ ఉత్సాహంగా పాల్గొన్నారు. నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు నృత్యాలు చేస్తూ సంబరాల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చివరగా రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలందరికీ విడుదల రజనీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముప్పాళ్ల గ్రామానికి చెందిన పత్తిపాటి యలమందయ్య కుమారులు హరిబాబు, మాధవరావు తమ తండ్రి జ్ఞాపకార్థం ద్విచక్ర వాహనదారులకు సుమారు 50 హెల్మెట్లు బహూకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు. అందరికీ నమస్కారం. మా జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడలో నడుస్తూ మా కొండేపు నియోజకవర్గంలో పొన్నలూరు మండలంలో ముప్పాల గ్రామానికి చెందిన పత్తిపాటి మాధవరావు వారి తండ్రి అయిన పత్తిపాటి యలమందరావు గారి జ్ఞాపకార్థం కోసం వారి తీపి గుర్తులుగా ఈరోజు పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధి దగ్గర దాదాపు ఒక 50 మందికి హెల్మెట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంక్రాంతి సంబరాల్లో ఎన్నో రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, ముగ్గులు పోటీలు ఏ కార్యక్రమాలు చేస్తున్నాం. అలా కాకుండా ప్రజల ప్రాణాలు కాపాడాలి. ప్రజలకు ఒక ద్విచక్ర వాహనాలు కానీ ఎవరైనా సరే వాహనం మీద వచ్చేటప్పుడు మద్యం సేవించి నడపొద్దు, అదేవిధంగా రాంగ్ రూట్లో ప్రయాణించవద్దు, వేగంగా వెళ్ళవద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణించండి. మీ ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి. హెల్మెట్ ధరించడం వల్ల మన ప్రాణాలు మనం కాపాడుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి చేతులు జోడించి జనసేన పార్టీ తరఫున అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికి చేతులు జోడించి అడుగుతున్నాము, హెల్మెట్ ధరించి మన ప్రాణాలు మనం కాపాడుకుందాం. ఈ కార్యక్రమానికి సహకరించిన పత్తిపాటి మాధవరావు గారికి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సంక్రాంతి సంబరాల్లో భాగంగా మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంబంధిత జీవో పత్రాల కాపీలను భోగిమంటలో వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సొమ్మును కాపాడేందుకు ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, వృధా ఖర్చులకు కాదన్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలంటే పార్టీ నిధులు వినియోగించాలే తప్ప ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయరాదని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానం వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని విమర్శించారు. ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు చిత్తశుద్ధితో ఈ ప్రజల తాలూకు ఆస్తిని క్రియేట్ చేసి 17 మెడికల్ కాలేజీలు, అందులో 7 పూర్తి చేసి మిగిలిన 10 కూడా వివిధ దశల్లో ఉన్నాయి. ఆ 17 మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రజల సంపద. అంటే ఒక మెడికల్ కాలేజ్ అంటే ఒక కారణంలోకి రావడం జరిగింది, కానీ మీరు సంపద సృష్టిస్తలేదు. మీ కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో విచ్చలవిడిగా అప్పులు తెస్తున్నారు. దయచేసి దాన్ని మనిషి ఆ పార్టీ ఓన్ చేసుకోవాలి. ఆ పార్టీ ఖర్చు పెట్టుకుని ఆ పార్టీ 600 కాదు 1600 అడుగుల విగ్రహం చేయండి, కానీ 1750 కోట్లు ప్రజాధనం వెచ్చించి ఆ విగ్రహం కన్స్ట్రక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ పార్టీ దగ్గర వేలాది కోట్లు ఆస్తులు ఉన్నాయి, డబ్బు ఉంది. దయచేసి మీ ప్రాపర్టీ కింద మీ పార్టీ డబ్బు ఖర్చు పెట్టి మీ పార్టీ నాయకుడు విగ్రహం ఎంత కట్టించుకున్నా ఇబ్బంది లేదు. అంతేగాని ప్రజాధనాన్ని 1750 కోట్లు మీరు వెచ్చించి దానికి 4-5 మెడికల్ కాలేజీలు కూడా అయిపోతాయి డబ్బుతో. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్.
నేపథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? తెలుగు రాష్ట్రాల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. భోగి రోజున ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావు, చైర్మన్ ఐవి రోహిత్ పర్యవేక్షణలో అధికారులు ప్రాచీన సాంప్రదాయాలను పాటిస్తూ వేడుకలు నిర్వహించారు. పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా గంగిరెద్దు వేషధారణ, జోడెడ్ల బండ్లు, గొబ్బెమ్మలు, భోగి మంటలు ఏర్పాటు చేశారు. రేగిపళ్ళు, ఆనాటి పిండి వంటలతో భక్తులను ఆకట్టుకున్నారు. శ్రీరస్తు శుభమస్తు అభిఘ్నమస్తు. ఈ వార్షిక కళ్యాణ మహోత్సవం శ్రీ రంగనాథ స్వామి, శ్రీ గోదాదేవి వారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా భోగి పండుగ రోజున మనం అందరం కూడా విశేషంగా జరుపుకోవడం జరుగుతుంది. అందరం కూడా ఈ వార్షిక కళ్యాణ మహోత్సవం స్వామివారి శ్రీ రంగనాథ్ గోదాదేవి వారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవాలు జరిపించుకుని మనందరూ కూడా సుఖ సంతోషంతో అష్టైశ్వర్యంతో కలకాలం జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ముందుగా జై శ్రీరామ్. అలాగే ఈరోజు కోటనందూరు గ్రామ ప్రజలకు, పెద్దలకు, పిల్లలకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కమిటీ చైర్మన్ మావిడప్పారావు గారు, గ్రామ పెద్దలందరి సహాయంతో ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని సెలవు తీసుకున్నాం. జై శ్రీరామ్. ముందుగా కోటనందూరు గ్రామ పెద్దలు, గ్రామ భక్తులు, అలాగే పరిసర గ్రామ భక్తులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు శ్రీ గోదాదేవి ఆరోగ్యాలనిచ్చి ఇలాంటి కార్యక్రమాలను జరిపించే స్తోమత కలిగించి ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని ఈ యొక్క ఆలయ కమిటీ ద్వారా తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. కాకినాడ జిల్లా కోటనందూరులోని శ్రీకృష్ణాలయంలో శ్రీ రంగనాథ స్వామి గోదాదేవి అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. 4 రోజుల పాటు ధనుర్మాస పూజలు నిర్వహించిన అనంతరం భోగి పర్వదినం నాడు మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవిరాజు ఆధ్వర్యంలో 15వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. అర్చకుడు ప్రభాకర్ శాస్త్రి నేతృత్వంలో వేద మంత్రోచ్చరణాలతో గణపతి పూజ ప్రారంభమై తలంబ్రాలతో కళ్యాణం ముగిసింది. వందలాది భక్త జంటలు స్వామి అమ్మవార్లకు ప్రసాదాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రంగవైభవంగా చేశారండి. ఈ 4 రోజులు కూడా ఆలయ కమిటీ పెద్దలకు, పిల్లలకు, గ్రామ భక్తులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ధనుర్మాసం సందర్భంగా 4 రోజుల నుంచి కూడా గోదాదేవి అమ్మవారికి, కృష్ణుడికి పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు కూడా వెలువార్చన చాలా అంగరంగ వైభవంగా చేశారండి. ఈ 4 రోజులు కూడా ఈరోజు భోగి సందర్భంగా గోదాదేవి అమ్మవారికి, కృష్ణుడికి కళ్యాణం జరిపించారండి. 50 మంది భక్తులు కూడా వచ్చి ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారండి. కావున భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి సారి అన్నీ కూడా సమర్పించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని పిల్లలు, పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. అలాగే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. తర్వాత ఈ కార్యక్రమానికి అందరూ కూడా చాలా ఆనందంగా వచ్చి
నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. పంచాహ్నిక దీక్షతో సాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, లోక కళ్యాణార్థం జపాలు, పారాయణలు, రుద్రహోమం, పంచవర్ణార్చనలు ఆగమ శాస్త్రం ప్రకారం జరిగాయి. సాయంకాలం ప్రదోష పూజల అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లకు కైలాస వాహన సేవను ఘనంగా నిర్వహించనున్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలంలో ఎంపీపీ వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఉత్తరావళి సురేష్ ముఖర్జీ A1 టీవీ 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పటికప్పుడు తాజా వార్తలను ప్రజలకు చేరవేస్తున్న A1 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సేవలను అభినందించారు. ప్రజలందరూ ఈ సంక్రాంతి పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంగర ఎస్ఐ షేక్ శంకర్ మాట్లాడుతూ A1 టీవీ 2026 క్యాలెండర్ ఆవిష్కరణకు శుభాకాంక్షలు తెలిపారు. మరి ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఆనందాలతో ఈ సంక్రాంతి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తెలుగు ప్రజానికం పైన మెండుగా ఉండాలని, మంచి ఆయురారోగ్యాలు పాడి పంటలతో తొలతోగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరొకసారి A1 టీవీ వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి తెలుగు రాష్ట్ర ప్రజానికాన్ని అందరికి కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ A1 టీవీ వారు నూతనంగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయటం మనకు చాలా సంతోషం. 2 రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి తాజా విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం కోనంగిపాడు గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. వైస్ ఎంపీపీ భరోత్ రాంబాబు, యూత్ లీడర్ అశోక్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ సంక్రాంతి సంబరాలు కారణంగా ఈ సంవత్సరమే కాదు, గత 4 సంవత్సరాల నుంచి మాకు ఈ ఊరికి ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈ సంక్రాంతి సంబరాల్లో కల్చరల్ యాక్టివిటీస్ అనేవి మేము కండక్ట్ చేసి దానికి ప్రైజ్ మనీలు కూడా చాలా భారీగా మేము ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ కోనంగిపాడు గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఈ యొక్క KPM యూత్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. దీనిలో రన్నింగ్, వాలీబాల్, క్రికెట్, టగ్ ఆఫ్ వార్, లెమన్ స్పోర్ట్, విచ్ అన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇంకా దీంతో పాటు సింగింగ్, డ్యాన్సు, కబడ్డీ అవన్నీ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి చాలా భారీ ఎత్తున ప్రైజ్ మనీ ఉంటాయి. అలాగే రంగవల్లి పోటీ కూడా రేపు మార్నింగ్ మేము కండక్ట్ చేసి వాటికి ప్రైజ్ మనీ కూడా ఆల్రెడీ మేము చెప్పాం. ఇవన్నీ మాకు ప్రతి సంవత్సరం ఆనవాయితీకి వస్తుంది కాబట్టి మేము మా ఊరు చేస్తాం. గత 4 సంవత్సరాలుగా చేస్తాం. మేము దీనికి మేనేజ్మెంట్గా తీసుకున్నాం. మా యూత్ సుమారు ఈ ఊర్లో 250 నుంచి 300 దగ్గర ఉంటారు. యూత్ పేరు అందరూ ఒకటే, స్వామి వివేకానంద యూత్, సంపద వినాయక యూత్, భారగణపతి యూత్, బ్యాడ్ బాయ్స్ యూత్. ఈ యూత్ అందరూ కలిసి, ఇది ఒక్కరి కార్యక్రమం కాకుండా సంక్రాంతి సంబరాలు అనేసరికి యూత్ అందరూ కలిసి పెద్దల సహకారంతో అందరితో ఈ యొక్క కార్యక్రమం అనేది మేము జరుపుకుంటాం. వంగర మండలం ఇక్కడ సంక్రాంతి సంబరాలు కారణంగా ఈ సంవత్సరమే కాదు, గత 4 సంవత్సరాల నుంచి మాకు ఈ ఊరికి
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆమదాల వలస మండలం పుర్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. భోగి సందర్భంగా శ్రీ కోదండరామ ఆలయంలో గోదాదేవి కళ్యాణాన్ని శ్రీ పాలవలస సూర్యారావు, శ్రీమతి షర్మిల దంపతులు భక్తి శ్రద్దలతో జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు మావుడూరు నవీన్ శర్మ, జోషుల వెంకటదుర్గ ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణలతో కళ్యాణం రమ్యంగా జరిగింది. ఈ కళ్యాణాన్ని వీక్షించేందుకు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మహిళల కోసం ముగ్గుల పోటీలు నిర్వహించగా 11 మంది మహిళలు పాల్గొన్నారు. దేవేంద్ర సచిత్ బాలు సహిత బ్రహ్మగ్రంథి ముహూర్తోస్తు వాయిద్యం. విజయనగరంలో భోగి, సంక్రాంతి పండుగ వేడుకలు సాంప్రదాయబద్దంగా ఘనంగా నిర్వహించారు. నగరంలోని వసంత విహార్లోని జడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు నివాసంలో భోగి సంబరాలు కన్నుల పండుగగా సాగాయి. ఎడ్ల బండ్లు, నాగలి, మట్టి పాత్రలు, ధాన్యం రాసులు, రంగురంగుల హరివిల్లు, ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పిండి వంటలు, చిన్నారుల కోలాటాలు, గంగిరెద్దులు, హరిదాసుల సందడితో పండుగ వాతావరణం ముట్టిపడింది. భోగి మంటలు వెలిగించి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున భోగి ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాన భాగస్వామ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజల సంతోషాలతో లేకుండా, సుఖ సంతోషాలతో లేకుండా చేస్తున్న కార్యక్రమానికి ముఖ్యంగా దాంట్లో భాగంగా ఏదైతే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున వాళ్ళ మంచి నిర్ణయాల్ని మీరు చేసే ఆలోచన బుద్ధి కలగాలని చెప్పి ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏదైతే మీరు తీసుకున్న పీపీపీ జీవో ఖచ్చితంగా రద్దు కావాలని దాన్ని ఇవాళ ఆ భోగి మంటల్లో దానికి ఆ జీవోని అవుట్ చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని మరి ఖచ్చితంగా మనం సమీక్షించుకోవాలి, దేవుడు మంచి మనసు కలిగించాలని చెప్పి రాబోయే సంవత్సరాలైనా ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి ప్రభుత్వం అందిస్తారని చెప్పి ఆలోచిస్తూ సెలవు తీసుకుంటాం. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.